Hi everybody, good evening all of you. ఈ రోజు మనం చెప్పుకునేటువంటి లెసన్ డిమాండ్ సిద్ధాంతం, థియరీ ఆఫ్ డిమాండ్. వాట్ ఈజ్ డిమాండ్? డిమాండ్ మీన్స్ డిజైర్, బట్ ఇన్ ఎకనామిక్స్ డిమాండ్ మీన్స్ డిజైర్ టు పర్చేసింగ్ పవర్, ఎబిలిటీ టు పే. డిమాండ్ అంటే కోరిక అని అర్థం, కానీ అర్థశాస్త్రంలో కోరికతో పాటు కొనుగోలు చేయదగిన శక్తి అని అర్థం. డిమాండ్కి కొన్ని లక్షణాలు అనేవి ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ డిజైర్ ఫర్ ద కమోడిటీ, వస్తువుని కొనాలనే కోరిక ఉండాలి. సెకండ్ వన్ ఎబిలిటీ టు పర్చేస్ ద కమోడిటీ, ఆ వస్తువును కొనుగోలు చేసేటువంటి శక్తి ఉండాలి. థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ విల్లింగ్నెస్ టు పే ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, అంటే ధర వద్ద చెల్లించడానికి వినియోగదారుడు అనేవాడు సిద్ధంగా ఉండాలి. ద డిమాండ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఎట్ ఏ గివెన్ ప్రైస్, అంటే డిమాండ్ అనేది ఆ వస్తువు యొక్క ధర మీద ఆధారపడి ఉంటుంది. ద డిమాండ్ ఆల్వేస్ పర్ యూనిట్ ఆఫ్ టైం, పర్ డే, పర్ వీక్, పర్ మంత్, పర్ ఇయర్. ఒక వస్తువు యొక్క డిమాండ్ అనేది ఆ వస్తువు యొక్క అంటే టైం, అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక ఇయర్, అంటే ఒక సంవత్సరం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ డిమాండ్ ఫంక్షన్, డిమాండ్ ఫలం. డిమాండ్ ఫంక్షన్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ దట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ కమోడిటీ and the factors that determine it. Demand function is a mathematical expression that shows the relationship between the quantity demand of commodity and the factors that determine it. It is expressed as follows. The demand ఫలం అనేది ఒక వస్తువు యొక్క డిమాండ్కు ఆ వస్తువు డిమాండ్ నిర్ణయించే అంశాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇది ఒక సమీకరణ రూపంలో చెప్పినట్లయితే dx ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పిఎక్స్ పిఆర్ వై టీ ఓ డిఎక్స్, వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిమాండ్ ఫర్ గుడ్, అంటే డిఎక్స్ అనేది ఏంటంటే ఇక్కడ వస్తువు ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం. పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ గుడ్ ఎక్స్, ఎక్స్ వస్తువు యొక్క ధర. PR is equal to prices of related goods. Related goods means ఏంటంటే ఇక్కడ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్, అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు. సబ్స్టిట్యూట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ప్రత్యామ్నాయ వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, టీ. కాంప్లిమెంటరీ గూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పూరక వస్తువులు, కారు, పెట్రోలు, కప్పు, సాసరు, పెన్ను, రీపులు, ఇవన్నీ కాంప్లిమెంటరీ గూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. వై డినోట్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, అంటే వినియోగదారుని ఆదాయం. టీ మీన్స్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్, అంటే వినియోగదారుని యొక్క అభిరుచులు, ప్రాధాన్యత. ఓ మీన్స్ అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ పాపులేషన్, టెక్నాలజికల్ చేంజెస్, చేంజ్ ఇన్ క్లైమేట్ కండిషన్స్, ఇవన్నీ కూడా అదర్ ఫ్యాక్టర్స్గా చెప్పవచ్చు. అంటే పైన చెప్పినటువంటి 4 మెయిన్ డిటర్మినెంట్సే కాకుండా డిమాండ్ని పాపులేషన్, టెక్నాలజికల్ చేంజెస్, చేంజ్ ఇన్ క్లైమేట్ కండిషన్స్, ఇవన్నీ కూడా ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద డిమాండ్ ఫర్ కమోడిటీ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షనల్ రిలేషన్షిప్. ఎఫ్ అనేది ఏంటంటే ఇక్కడ ప్రమేయ సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇది డిమాండ్ ఫంక్షన్గా చెప్పుకుంటామండి. ఇది డిమాండ్ ఫలం, అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్కు ఆ వస్తువు డిమాండ్ నిర్ణయించే అంశాలకు మధ్య గల సంబంధాన్ని ఏమంటామంటే ఇక్కడ డిమాండ్ ఫలంగా చెప్పవచ్చు. దీని ఒక సమీకరణ రూపంలో తెలియజేసినట్లయితే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పిఎక్స్ పిఆర్ వై టీ ఓ, అంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తువు డిమాండ్ పరిమాణం, పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తువు ధర, పిఆర్ ఈజ్ ఈక్వల్ టు PR means and R means related goods like substitutes or complementaries, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల యొక్క ధరలు. Y denote ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, అంటే వినియోగదారుని ఆదాయం. T is equal to
టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్ అంటే వినియోగదారుని అభిరుచులు ప్రాధాన్యతలు తెలియజేస్తుంది. ఓ మీన్స్ ఏంటంటే అదర్ ఫ్యాక్టర్స్ అంటే క్లయింట్ చెప్పినటువంటి 4 డిటర్మినెంట్ ఫ్యాక్టర్సే కాకుండా డిమాండ్ మరికొన్ని అంశాలు నిర్ణయిస్తాయి. అదే టోటల్ పాపులేషన్ మొత్తం జనాభా, అలా నెక్స్ట్ వన్ ఏంటంటే టెక్నాలజికల్ చేంజెస్ అంటే సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చేటువంటి మార్పులు, అంటే చేంజ్ ఇన్ క్లైమేట్ కండిషన్స్ వాతావరణ పరిస్థితుల్లో వచ్చేటువంటి మార్పులు కూడా ఒక వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయించే అంశాలుగా చెప్పవచ్చు.